నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. విజయవాడకు సంబంధించినటువంటి కరకట్టను పేల్చేయబోతున్నట్టు కుట్రలు జరుగుతున్నాయని, ఈ రాత్రికి కరకట్టను పేల్చే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. మరి ఈ విషయాన్ని అందుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు కాస్త హైరాణ పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, విజయవాడకు సంబంధించినటువంటి కరకట్ట ఏదైతే ఉందో దాన్ని పేల్చేయబోతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. సో మరి అంశాన్ని అందుకున్నటువంటి ప్రభుత్వం కాస్త హైరాణ పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లాలు సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్లో జరగరానటువంటి అపరాధాలు, జరగరానటువంటి బీభత్సాలు జరగాలి అని కొంతమంది కోరుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు యొక్క అనుమానం లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక విషయాన్ని స్టడీ చేయకుండా, తెలుసుకోకుండా, కనీసం సమాచారం లేకుండా మాట్లాడరు. ఆయన 2 రోజుల క్రితం ఏం మాట్లాడారు? ఏదో జరగరానటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది, కొంతమంది దుష్ట శక్తులు గండ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కరకట్ట మీద, అలాగే చెరువుల యొక్క గట్లను పగలగొట్టడానికి చూస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీడియా ముందు చెప్పారండి. చెప్పిన తర్వాత ఆయన జాగ్రత్త పడ్డారు. ఏం జాగ్రత్త పడ్డారు? ఎక్కడైతే కరకట్ట ఉందో కరకట్ట మీద కానీ, లేదంటే చెరువులకు సంబంధించినటువంటి గట్ల మీద కానీ పెట్రోలింగ్ పెట్టారు. జనరల్గా పెట్రోలింగ్ ఎప్పుడు పెడతారు? ఊర్లలో దొంగల బెడద ఎక్కువైనప్పుడు, లేదంటే డెకాయిట్స్ బెడద ఎక్కువైనప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒకవైపు వరదల్లో మునిగిపోయి నానా రకాల ఇబ్బంది పడుతూ అక్కడ జనాల్ని ఎలా ఆదుకోవాలని చెప్పి ఆయన తపన పడుతూ ఉంటే, ఇంకొక వైపు కొన్ని దుష్టశక్తులు గండ్లు పెట్టాలి, రాత్రికి రాత్రి చెరువులను పగలగొట్టాలి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆందోళన చెందాడు, హైరాణ పడ్డారు. అందుకే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏం చేశాడంటే, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి ఇమీడియట్గా, అన్ని చెరువులు గట్లు చుట్టుపక్కల, విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఏవైతే చెరువులు ఉన్నాయో వాటన్నిటి మీద, అలాగే కరకట్ట మీద కూడా పెట్రోలింగ్ పెట్టండి అని చెప్పి 24 hours 3 షిఫ్టుల్లో పెట్రోలింగ్ పెట్టారు కరకట్ట మీద. అయినప్పటికీ కూడా కరకట్టని పగలగొట్టాలి, కరకట్టని పగలగొడితే చంద్రబాబు నాయుడు ఇల్లుని ముంచాలి, ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక భయంకరమైనటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. ఆ ప్రచారం జరగడానికి కారణం కూడా ఏంటంటే, ఆల్రెడీ ఆయనకు ఉన్నటువంటి ఆందోళనని బయటపెట్టాడు చంద్రబాబు నాయుడు. దాంతో నీకు అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కొంతమంది అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సార్, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన బోట్ల ఇష్యూ ఒకటి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఒక అనుమానాలు ఉన్నాయన్నారో, ఈ అంశం కూడా కాస్త ఆజ్యం పోసిందని చెప్పొచ్చా? ఇప్పుడు ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సడన్గా బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని బోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆ బోట్లని వదిలారు అని అంటే దాని వెనక కుట్ర ఉందనే కదా. ఆ ప్రవాహంలో బోట్లను వదిలారంటే ఆ బోట్లని తొలగించడం అనేది అంత ఈజీ కాదు, వాటిని బ్రేక్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఆ బోట్లు అన్నీ కూడా ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా నిలిచిపోయినాయి అనుకో, ప్రకాశం బ్యారేజీ కూలిపోయే ప్రమాదం లేదా? అసలు ప్రకాశం బ్యారేజీ కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది కదా. దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రవాహం వస్తుంది కృష్ణానదిలో. ఈ ఉధృతికి సంబంధించి అక్కడ కనుక నీకు గేట్లు ఎత్తకపోతే అసలు ఆ బ్యారేజ్ నిలుస్తుందా? ఆ గేట్లు ఎత్తాలంటే అడ్డమేమి ఉండకూడదు. ఈ బోట్లు పోయి ఆ గేట్లకి అడ్డంగా ఉంటాయి. గేట్లకు అడ్డంగా ఉన్నప్పుడు ఈ బోట్ల నుంచి వాటర్ ముందుకు వెళ్ళాలంటే ఆ బోట్లను బ్రేక్ చేయాలి, లేదంటే ఆ ప్రవాహ ఉధృతి ఏదైతే ఉందో వాటిని పక్క జరపడం అంత ఈజీ కాదు. బోట్లని సపోజ్ ఈ బ్యారేజ్ ఉంది, ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ నుంచి వరద దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద వస్తుందంటే దాని ఉధృతి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తోటి వస్తుంటుంది. దీన్ని తీసుకురావడం అనేది, పక్కకు తప్పించడం అనేది చాలా టఫ్. దాన్ని బ్రేక్ చేయడమే మార్గం. దాన్ని బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు. అన్ని పడవలు ఎలా కొట్టుకొని వచ్చాయి, ఆల్ ఆఫ్ సడన్గా ఎలా వస్తాయి అంటే ఎక్కడో ప్లాన్ చేశారు. ఎక్కడ ప్లాన్ చేశారు అనేది తెలియట్లా, ఎక్కడో ప్లాన్ చేశారు. ఆ బోట్స్ కృష్ణానదిలో కొట్టుకొని వచ్చి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర గుద్దుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకొని నీటి ప్రవాహాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నీటి ప్రవాహం ఇక్కడ ఆగిపోయినప్పుడు పైభాగంలో నీటి మట్టం పెరుగుతుంది.
ఆ నీటి మట్టం పెరిగినప్పుడు ఏమవుతుంది, కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హౌస్ మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే కావాలి దుష్ట శక్తులకి కొంతమందికి. దాంతోపాటు అదొక కుట్ర. ఆ బోట్లు ఎన్నైతే కనిపిస్తున్నాయో అప్పటి నుంచే చంద్రబాబు నాయుడుకి అనుమానం పెరిగింది. ఇప్పుడు బోట్లు ఒకటైతే ఓకే, పొరపాటు వచ్చింది అనుకుంటారు. నెంబర్ ఆఫ్ బోట్స్ ఎలా వస్తాయి? ఇక్కడే అనుమానం వచ్చింది ఆయనకి. ఈ అనుమానం ఇంటెలిజెన్స్కి తెలియజేసినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషను లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దీని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి, కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఏదో జరగరానటువంటిది జరగాలని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించాలి, బీభత్సం సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో కుట్రబన్నుతున్నారు అనేటువంటిది ఇంటెలిజెన్స్ గ్రహించింది. ఆ సమాచారం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. అసలు రాత్రి వేళల్లో నీ కరకట్టుని కూల్చేయాలి, కరకట్టుని కూల్చేస్తే అమరావతి మొత్తం మునిగిపోతుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది, అందుకే మేము అమరావతి వద్దన్నాం అని చెప్పి చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కరకట్టుని పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ కరకట్టే కనుక పగిలిపోతే దాని వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఊహించినటువంటిది, మనం ఊహించలేం దాని వల్ల కలిగేటువంటి ప్రమాదాన్ని. ఆ ప్రమాదాన్ని కోరుకుంటున్నారు కొంతమంది అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమానిస్తుంది. అనుమానించడానికి బలమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ పడవల కంటే ముందు కనుక వెళ్తే కనుక ఈ 2 నెలల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని అదృశ్య శక్తులు, కొన్ని స్లీపర్ సెల్స్ ఏ విధంగా పనిచేశాయి అనేది రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకున్న తర్వాత ఇప్పుడు అలర్ట్ అయ్యారు. పెట్రోలింగ్ పెట్టారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఎన్ని పెట్టినా కానీ పైభాగంలో చేసేదానికి ఎవరేం చేస్తారు, అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టారు. ఆ పెట్రోలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు జెన్యూన్గా ఉంటారని నమ్మకం ఏంటి? ఇప్పుడు అధికార యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళే కోట్లుగా ఉన్నారు. ఎవరు జెన్యూన్ కాదు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ సిట్యుయేషన్ ఉంది. సో అలాంటప్పుడు ఈ పెట్రోలింగ్ చేయడానికి నియమించినటువంటి సిబ్బందిలో వాళ్ళ కోర్టులు లేరని చెప్పి మనం ఎలా చెప్పగలం? ఇలాంటి ఆందోళన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ప్రజలు బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆయనేమో వరద బాధితులను ఆదుకోవడానికి నానా రకాల ఇబ్బందులు పడుతూ, తపన పడుతూ, ఆయన వరదల్లో నడుస్తూ సహాయ సహకారాలు అందించడానికి, ఆ విపత్తు నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు స్లీపర్ సెల్స్ని పెట్టుకొని ఏ విధంగా ఈ సమస్యని మరింత పెద్దది చేయాలి, ఏ విధంగా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఏ విధంగా కరకట్టను పగలగొట్టాలి, ఏ విధంగా చెరువులు గండులు పగలగొట్టాలి, ఎలా చెరువులు గండును పగలగొడితే బెటరు. ఇప్పుడు వాళ్ళు ఏమో పూడుస్తున్నారు, మనం ఇది పూడ్చే కదా ఇంకో చోట ఎక్కడ పగలగొట్టాలి, ఈ ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రమాదకరము అనేది ఇప్పుడు చాలామంది చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది మేధావులు మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా అదృష్ట శక్తులు ఉన్నాయి, రాష్ట్రంలో అల్లకొల్లలో సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మీరు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మీరు ఎంత అభివృద్ధి చేసినా కానీ ఈ దుష్ట శక్తులు మిమ్మల్ని చేయనివ్వు, కాబట్టి ముందు ఈ దుష్ట శక్తులు పని పట్టండి అని చెప్పి అనేక మంది సలహాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. కానీ చంద్రబాబు నాయుడు ఏమో ఆయన అభివృద్ధి అనేటువంటిది ఒక కాంక్ష ఉంటుంది ఆయనకి, ఆ కాంక్షలో ఆయన కొట్టుకోబోతున్నాడు. ఈలోపు ఈ దుష్టశక్తులు చేసిన పని దుష్టశక్తులు చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రమాదం కరకట్ట కూల్చివేయాలి, కరకట్టను పేల్చివేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ దుష్టశక్తులు చేస్తున్నాయంటే అంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉన్నది. సో ఒకవేళ అదే కానీ కరకట్టని కనుక పగలగొడితే, పేల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే అసలు వాళ్ళని క్షమించకూడదు. ఇమీడియట్గా పోలీసులు వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయనే చెప్పారు కదా, గండ్లు చేయాలని చెప్పి కొన్ని అదృష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని. అలాంటప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే చెప్పరు కదా. ఇప్పుడు నిఘా పెంచాలి, నిఘా వర్గాలు అప్రమత్తం కావాలి. ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ కోర్టులు ఉన్నారు, వీళ్ళని కనుక వేయకపోతే ఖచ్చితంగా కరకట్టను పీల్చేసే అవకాశం కూడా లేకపోలేదు.